నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో ఆశావాహుల సంఖ్య వారు పైరువేలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ ప్రజల్లో కూడా ఒక పక్కన కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనేటువంటి అభిప్రాయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ నుంచి మోదీ హవా ఉంది. భారతీయ జనతా పార్టీ అర్బన్లో చాలా ఎక్కువ కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కువ సీట్లు వస్తున్న వారు. ఇక బీఆర్ఎస్ అయితే తాము గెలిచిన సీట్ల ఎమ్మెల్యేల దగ్గర ఖచ్చితంగా ఎంపీ సీట్లు మావే అన్నటువంటి అభిప్రాయంలో వారు కూడా ఉన్నారు. రాజా యాదవ్ గారు ఉన్నారు మనతో పాటుగా. నమస్తే అండి రాజా యాదవ్ గారు. రాజా యాదవ్ గారు, ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు? మొత్తం 17 సీట్లలో ఒకటైతే ఎంఐఎంకి వదిలిపెట్టాలి మనం. ఇంకా 16 సీట్ల గురించి మనం మాట్లాడితే బీఆర్ఎస్, ముందుగా బీఆర్ఎస్ గెలిచే సీట్లు ఎన్ని ఉండొచ్చు? సరే, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా గెలవదు. ఒకటి కూడా, ఒక్క సీటు కూడా గెలవదు బీఆర్ఎస్ అనేది. ఒక మెదక్ ఒకటి గెలుస్తుందనే ఆలోచనలో ఎంత మాత్రం గెలవదు. బీఆర్ఎస్కు 0%. ఎంఐఎం కూడా ఈసారి గందరగోళంలో ఉన్నది. ఫస్ట్ టైం ఎంఐఎం మీద కూడా అటాక్ బీజేపీ జరుగుతుంది. ఎంఐఎం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్స్ లేడీస్ ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి ఎంఐఎంను ఓడిగటానికి తయారు. త్రిబుల్ తలాక్ పనిచేసింది. అనేక ముస్లింలకు ఉండేటువంటి ఇబ్బందుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓటేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రపంచం విస్తుపోతుంది. ఇక్కడి ముస్లింలు కూడా ఆలోచనలో పడ్డరు. ముస్లిం దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని హక్కున చేర్చుకుంటా ఉన్నాయి. కానీ ఓటు వేసేసరికి వేస్తారా అని అంటే, ఓటు వేసే కాడికి ఇప్పుడు జనం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యువతరం లేచింది. ఇప్పుడు మా తరం వేరు, యువతరం వేరు కదా. కరెక్టే మీరు చెప్తుంది. ఎంఐఎం దగ్గర ఓల్డ్ సిటీలో చాలా క్లియర్ డివిజన్ ఉంటుంది. అటు ముస్లిం, హిందూ అనేటువంటి డివిజన్ ఉంటుంది. అనే దగ్గర వారు మీకు ఓటు వేస్తారనుకోవడం ఎక్కువ ఆశిస్తున్నట్టేమో. ఎక్కువ ఆశించుట కూడా తప్పులేదు కదా ఇప్పుడు. ఎందుకంటే యువతరం మా తరం కదా అంటున్నా. మా తరం కాదు కదా యువతరం. యువతరంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి. యావత్ దేశంలో ఈ మార్పు ఉన్నది. ఇక్కడ ఒక పాత బస్తీలో కాదు, యావత్ భారతదేశంలో మార్పు ఉన్నది. ఆ మార్పులో ఒక భాగంగా ఇవాళ పాత బస్తీని కూడా మేము ఊహించుకుంటున్నాం. నార్త్ ఈస్టర్న్ కంట్రీలో స్టేట్స్లో మీకు వచ్చి యావత్ భారత్ కాబట్టి ఇక్కడ కూడా వస్తాయనే ఆశ ఖచ్చితంగా. ఎందుకంటే మార్పు అనేది సహజం, ఎప్పటికట్లే ఉండదు. కానీ ఓవైసీలు చాలా స్ట్రాంగ్, దేశవ్యాప్తంగానే ఎదుర్కొంటున్నాము అనే గట్టిగా చెప్పే ఓవైసీల దగ్గర తప్పేం లేదు. ఇవాళ ఆనాడు చరిత్రలో కూడా గట్టిగా ఉండేటువంటి రావణాసురుని ఎదుర్కొన్నాడు రాముడు. గట్టిగా ఉండేటువంటి అనేక మంది జరాసంధులు లాంటి బలమైనటువంటి రాక్షస గణాలను కూడా ఎదుర్కొన్నది కన్నడ దేవలోకం. మీరు చూసే ఉంటారు రాజా వారు ఒక్కొక్క స్పీచ్ వారిని ఎంతగా ఉత్ప్రేరితం చేస్తుందో. నిజాలు వేరు, అబద్ధాలు వేరు కదా. నిజంకు ఉండేటువంటి బలం వేరు, అబద్ధానికి ఉండే బలం వేరు కదా. అబద్ధం చాన్నాళ్ళు జయించదు కదా, నిజమే జయిస్తుంది కదా. ఉత్ప్రేరకరంగా మాట్లాడే మాట వాస్తవం. ఆయన ఉద్రిక్తతోటేనే ఇన్నాళ్ళు పొయ్యి రాజేసిండు కదా. ఆ పొయ్యికి కూడా ఆ పదాలు వాడొద్దని నేను వాడుతా. ఆ పొయ్యి రాజేసిన రోజు, పొయ్యి చల్లారే రోజు కూడా ఒకటి వస్తుంది కదా తప్పకుండా. చరిత్ర ఎవరిను క్షమించదు, ఎవరిని ఎప్పటికి పర్మనెంట్ ఉంచదు. ఎంఐఎం పొయ్యి కూడా చల్లారుస్తారు, ఖచ్చితంగా చల్లారుతుంది. అది బీజేపీతో మాత్రమే చల్లారుతుంది. ఇవాళ బీజేపీతో మాత్రమే చల్లారుతుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, అది బీఆర్ఎస్ మొత్తం స్మాష్ అయ్యే రోజు వచ్చింది. ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలకు కానీ, వీళ్ళ ఉత్తుత్త చప్పులకు కానీ, లేక వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడితే ఇంటరని కానీ ఈ ఆశ వదులుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ టైం వచ్చింది. అంటే మొన్నంటే కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఓట్లు వేశారనుకుందాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏ ఉద్దేశంతో ఒక్క సీటు కూడా రాదు అని చెప్తున్నారు. మీరు కూడా చాలా కోపంతో ఉన్నారా కేసీఆర్? ఎంత మాత్రం కాదు. నా కోపం ఉంటే మాత్రం నా కోపం ఉంటే ఆయన ఓడిపోతాడా? ఆయన తప్పుంటే ఓడిపోతాడు. కానీ నా కోపంతో ఓడిపోతుగా. ప్రజల గురించి ప్రజలు ఆయన వద్దనుకున్నారు. ఆయనను వద్దనుకున్నారు. అప్పుడు కారు 16 సారు కేంద్రంలో చక్రం తిప్పుతాడంటే నమ్మిండ్రు. ఇక్కడనే చక్రం తిప్పట్లేదు, అక్కడేం చక్రం తిప్పుతాడినా? అక్కడేమో ఆశపాడైందని, ఏం చేస్తాడని, అక్కడికి
అక్కడికి పోయి ఏం చేస్తాడని. అందుకనే ఆయనకు ఒక్క సీటు రాదు కాక రాదు. మీరు ఇన్ఛార్జిగా ఉన్న మెదక్ జిల్లా మీద వారు ఆశ పెట్టుకున్నారు, మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద. అందులో ఒకటి హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నారని, గజ్వేల్ సొంత నియోజకవర్గం అని, పక్కన ఉన్న దుబ్బాకలో ఓట్లు వస్తాయని, ఇట్లా 4-5 నియోజకవర్గాల్లో చాలా అంటే ఎక్కువ, ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000, 60,000 లక్ష మెజారిటీ కూడా వస్తుంది. అందుకని మాకు మెదక్ గెలుస్తామనే కదా వాళ్ళు చెప్పేది. కేసీఆర్ని పోటీ చేయమనండి. కేసీఆర్నే గెలిచే పరిస్థితి ఉంటే ఆయన ఎందుకు పోటీ చేస్తలేడు? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ పోటీ చేయడానికి వాళ్ళు ఎంతమంది ఆడతాను. వేరే వానికి ఎట్ట ధైర్యం అవుతుంది? ఓటేస్తోనికి ఎట్ట ధైర్యం అవుతుంది? అందుకనే బీఆర్ఎస్ అనేది ఇంకా దాన్ని చరిత్ర మెల్లమెల్లగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలతో దాని పని అయిపోతుంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండకూడదు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని చూడకూడదు, అన్యోకనే ఆయన గెలిచే సవాల్ లేదు, గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ దిక్కని ఎంకులాడుకొని కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు ఎక్కడనో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని లేపింది ప్రజానీకం. వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నేను కేసీఆర్ బర్త్డేకి జాతిపిత అనే అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది ప్రయత్నం చేసిరు కదా వాళ్ళు కూడా, మళ్ళీ పార్టీ ఉంది అని చెప్పుకునే ప్రయత్నం. ఇప్పుడు భూతులసి అవుతుంది, మన తులసి అవుతుంది. భూతులసిని కూడా తులసి చేయాలనుకుంటే అంత ఈజీ కాదు. సేమ్ తులసాకుతోనే ఉంటుంది భూతులసి. భూతులసికును తులసికి తేడా ఉంటుంది ఆకుల, కానీ వాసనల తేడా ఉంటుంది, గుణముల తేడా ఉంటుంది. తులసాకుండే లక్షణముల తేడా ఉంటుంది, తులసికుండేటువంటి వాల్యూస్ వేరు. తులసిని ఆఖరి ప్రాణం పోయే ముందట కూడా తులసాకు తీర్థంతో ప్రాణం పోతుంది. బూదుల్సి వాడరే. కేసీఆర్ బూదుల్సి అంటారు. బూదుల్సి చెట్టు ఒకప్పుడు తులసి చెట్టే, కానీ ఆ తులసి చెట్టు దాన్ని బూదుల్సి చేసుకున్నాడు ఆయనే. ఇంకున్నాయి అది చాలా. రేపు పొద్దున మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ మర్చిపోండి. కేసీఆర్ని మర్చిపోండి. కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ని కానీ అది బీఆర్ఎస్ కానీ ఇవ్వాలని మర్చిపోండి. మర్చిపోయే రోజు వచ్చింది. చరిత్ర ఎవరినైనా ఎత్తుకునే రోజు ఉంటుంది, తప్పకుండా ఎత్తుకునే రోజు ఉంటుంది, మర్చిపోయే రోజు కూడా ఉంటుంది. అంటే వాళ్ళ నడవడిక మీద ఈ మరుపులు ఉంటాయి, గెలుపులు ఉంటాయి. ఇవాళ ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మర్చిపోతలేరే. అదే అట్లనే ఇప్పుడు నరేంద్ర మోదీ 2వ తర్వాత 3వసారి మళ్ళీ గెలుస్తారని దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకు ఆ వాతావరణం ఎందుకు నిర్మాణమైంది? ఆయన ఎవరికన్నా బదిలాడిండా, ఈయనవతగా ఉపాయం చేసిండా, ఈయనవతగా ఏమన్నా చేసిండా? ఏం చేయలేదు కదా, అదనంగా ఏం చేయలేదు. ప్రజలకు మంచి చేసిండు తప్ప అదనంగా ఏం చేయలేదు కదా. ప్రపంచంలో ఇవాళ ఎక్కడనో అడుగున పోతుంది భారతదేశం అన్నదాన్ని అగ్రరాజ్యాల సరసన చేరేటువంటి ప్రయత్నం ఇది ప్రజలకు తెలుస్తుంది కదా. ఓకే, మీ పార్టీ ఆయననే నమ్ముకొని ఎలక్షన్స్కి పోతుంది అంతే. యంత్రాంగం, ఆయనతో పాటు యంత్రాంగం, పార్టీ యంత్రాంగం, పార్టీ నాయకులు, మచ్చలేని మహానాయకులు ఎంతమంది లేరు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? వారి ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో ఏముండదు కదా. ఏముంటుంది? ఆయన ప్రభావం ఇక్కడ ఉండదు కావచ్చు, కానీ పార్టీ ప్రభావం, పార్టీలో ఉన్న నాయకత్వ ప్రభావం, పార్టీకి ఉన్న లక్షణం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. మా అరమరికలు ఉంటాయి, మా తేడాలు ఉంటాయి, మాకు దెబ్బ దాకేది ఉంటుంది, మాకు పురుషార్థం ఉంటే దాంతో కూడా ఫలితం ఉంటుంది. వారిని నమ్ముకొని ముందుకు పోతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో మొన్న అధికారం రాబోతుంది అనేటువంటి చర్చ నుంచి 8కి పరిమితం అయ్యారు కదా. ఒకటే, తెలంగాణలో జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలల్లో మేము ప్రజలు అనుకున్న రీచ్ కాలేకపోయినాం. ప్రజలు ఏదైతే మమ్మల్ని ఊహించుకోవాలని మేము అనుకున్నామో వాళ్ళు ఊహించుకున్నారు, మంచిగా వాళ్ళు ఊహించుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ని ఓడాలంటే ఇప్పుడు బీజేపీ తరుణం కాదు, ఇప్పుడున్న కరెక్ట్ బీజేపీని మనకు కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే కేసీఆర్ ఓడిపోతాడనే దాంట్లో కేసీఆర్ మీద ఉండే దేశాన్నే కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఉన్నటువంటి ఆ విషయాన్ని వాళ్ళు తలుసుకొని కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. అంతే తప్ప అక్కడ కాంగ్రెస్ చరిష్మా ఏం లేదా? కాంగ్రెస్ క్యాండిడేట్ దొరకలే. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే దొరకలే. కారణం ఏమైనా కావచ్చు, వాళ్ళ కారణాలు అనేకం ఉండొచ్చు. ఫైనాన్స్ ప్రభావమే కావచ్చు, నేను బోతకి వెళ్తానని అనుకోవచ్చు, నేను ఎక్కడికి పోవాలి, ఏడికి పోవాలనేది తెలియకుండా అక్కడ కూడా ఒంటి చేత్తో గెలిపించినాం అనే నాయకులు కూడా ఉన్నారు. అది భ్రమపడతారు. భ్రమపడుకుంటే తప్పలేదు. ఎందుకంటే విజయానికి 1000 మంది భర్తలు, అపజయం అనాథ. అపజయం అనేది అనాథ, విజయానికి 1000 మంది భర్తలు. ఆ నాయకులు ఉంటుండొచ్చు, ఏ ఒక్కరిని చరిష్మా అయితే మొన్న పనిచేయలే. ఏ ఒక్కరిని చరిష్మా. రేవంత్ రెడ్డి చరిష్మా. రేవంత్ రెడ్డి ఉపాయశాలి, ముఖ్యమంత్రికి కావలసినటువంటి పావులను కలపగలిగింది అంతే. ముఖ్యమంత్రికి ఎట్లయితే కావాలనో
దాన్ని ఎవరిని పట్టుకుంటే ఏడవుతుంది, ఏం పట్టుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ చేయగలిగిండు ఆయన. కానీ ఆయన చరిస్మా పనిచేస్తుందని కానీ, లేకపోతే ఆయన గొంతు కానీ, లేకపోతే వంతు కానీ ఏం లేదు దీంట్లో. ఆయన గొంతు లేదు, వంతు లేదు. రైట్. మన బీజేపీకి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రభావం, దేశమే కాదు ప్రపంచమే తొంగి చూస్తుంది ఇటు. కానీ 2 జిల్లాల్లో మీ ప్రభావం ఏముండదు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కూడా ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు అంటున్నారు. ఖచ్చితంగా నల్గొండలో భువనగిరి మీద మా ప్రభావం ఉంటుంది తప్పకుండా. నల్గొండలో భువనగిరిలో మేము ఖచ్చితంగా నల్గొండలో మా రేస్ పెరిగింది. అది విజయదేశం పోద్దా, అక్కడనే అవుతుందా, ఇంకా అసలు పెరుగుతుందా తెలియదు. ఖమ్మంలో మేము భద్రాచలం మంచిగా, మేము ఇది మహబాద్ మంచిగానే ఉన్నాం. ఖమ్మం మేము పోరాడతాం. అయితే మీరు ఇంతకుముందు అన్నారు రేవంత్ రెడ్డి ఉపాయశాలి అని. ఆ ఉపాయంతోనే మిగతా జిల్లా అన్నింటిలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేరంట. ఆయన అంతటా లేడే. ఆయన పుట్టి పెరిగిన మహబూబ్నగర్నే ఆయన చరిస్మా లేదు. ఆయన మహబూబ్నగర్నే మొన్న గెలిచిండు, ఎమ్మెల్యేకి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు కదా. మహబూబ్నగర్ ఆయన గెలవలేడు. పార్లమెంట్ రాదంటారా? రాదు, ఏ పరిస్థితుల్లో రాదు. మహబూబ్నగర్లో కష్టం ఆయన. అచ్చా మహబూబ్నగర్లో తప్ప వేరే కాడ లేడు ఆయన. నల్గొండకు వచ్చే వరకు కోమరెడ్డి బ్రదర్స్ ఇంకేవాలో ఇంకా వీళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ చేతులకే వ్యవస్థ ఉంటుంది. అది నల్గొండ కాడికే, అది భువనగిరి కాడికి లేదు. మళ్ళీ నల్గొండ కాడికే ఉన్నది కానీ భువనగిరి కాడ లేదు. మా వరంగల్ ఉన్నది. వరంగల్న కొత్త హీరోలు కాదు, పాత హీరోలునే కొత్త వేషాలు వేసింది. వాళ్ళు గెలిచిళ్ళు కాబట్టి వాళ్ళకి ఏక తప్పదు కదా. ఓకే. ఇప్పుడు అది వరకు కొనమూరులో కొంత ఉండేది, పులివన్నీ ఉండేది. ఇప్పుడు పులే కానీ పులివన్నీ లేదు. పులివన్నీ ఉన్నది కానీ పులిగాడు, వెనకటి పులిగాడు. అట్లా ఇటువంటివి కొన్ని పలచబడ్డాయి. ఖమ్మం పోతే పొంగులేటి వాళ్ళు, ఖమ్మంలో కొంత పొంగులేటి మన తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు కొంత ప్రభావం చూపుతారని అనకపోతే నేను అజ్ఞాన్ని. చూపుతారని అనకపోతే నేను కరెక్ట్ కాదు. చూపుతారు తప్పకుండా, కానీ మా వాతావరణం మెరుగవుతుంది. ఆ మెరుగు మీదికి పోద్దా ఆడనే ఆగుతా తెలియదు. అంటే ఖమ్మం నల్గొండలో మాత్రమే కాంగ్రెస్తో మాకు పోటీ ఉంటుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకు పరిమితమైన నాయకులు ఉన్నారంటారు. కానీ ఆ జిల్లాని ఇప్పుడు ఆ జిల్లాలో గెలిపించుకునే సత్తా ఉన్నవాళ్లే కదా వాళ్ళు. మరి సత్తా ఉన్నమాట నిజం, కానీ పైన ఎవల కోటెత్తానం అనేది ఇవాళ ప్రజలకు ఉన్నది. ఓటర్ ఎవడైతున్నాడో నేనేసే ఓటు గెలుస్తాందా గెలుస్తలేదా, ఇక్కడ గెలుచుడు కాదు. నేను ఓటు వేసేటోడు ప్రధానమంత్రి అవుతాడా అవుతలేడా పార్టీ. నేను వేసే ఓటు ఏదైతున్నదో ప్రధానమంత్రికి కావాలి కదా. ఇది ప్రధానమంత్రి ఓటు కాదు కదా, ముఖ్యమంత్రి ఓటు కాదు కదా. కేసీఆర్ని దించుడు కాదే, కేసీఆర్ని ఎక్కించుడు కాదు, కేసీఆర్ని దించుడు కాదు. ఇంట్లో ప్రధానమంత్రిని ఎక్కించుడు, ప్రధానమంత్రిని దించుడు. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ అనేది పాపం ఆయన పిల్లగాడు కాదు, పెద్దోడు కాదు, లీడర్ కాదు. ఏం తెలిసిందా తెలియలేదా తెలియదు. నేను చాలా మెచ్యూరిటీ వచ్చింది, పెరిగింది అంటున్నారు వాళ్ళు. గడ్డం అయితే నడిచింది తప్ప మ్యాచ్యూరిటీ అనేది వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో ఉండి వ్యూహం చేసుకోవాలి. ఇవాళ అంటే నేను పాదయాత్ర చేస్తాడనే నాకేం ఈర్ష్య లేదు ఆయన మీద, కానీ ఢిల్లీలో ఉండి వ్యూహం చేసుకోవాలి. ఆయనకు అనుచర వర్గం ఏదైతున్నదో పార్టీ అంతా ఎక్కడికక్కడి చింపుకొని పోతుంది. అనేక సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి కమల్నాథ్ లాంటి వాడు పోతాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఇంకా డిక్లేర్ చేయలేదు, పోతడా పోడా కానీ కన్నైతే పడ్డది కదా. మారే దీంతోనే దీంతో ఒక ఆలోచన వచ్చింది. దీంతోనైతే అయ్యేటట్లేదు. ఇది ఈ ఎద్దును కడితే బండి వెళ్ళేటట్లేదు, ఈ కాంగ్రెస్ పార్టీతో ఏమయ్యేటట్లేదు అని కమల్నాథ్ లాంటి వాడికి అనుమానం వచ్చింది కదా. అనుమానం ప్రభావం ఇక్కడ ఓటర్ల మీద కూడా తప్పకుంటుంది. ఎస్పి చవాన్, ఇక్కడ చవాన్ గారి ఫ్యామిలీ అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా. మన నాందేడ్ అంటే మనం ఆనుకొనే ఉన్నది. తెలంగాణ ఆనుకొని ఉన్న నాందేడ్ ప్రాంతంలో కూడా అనుమానం వచ్చింది కదా. ఇవాళ కర్ణాటకలో నిన్నగాక మొన్న ప్రభుత్వం వచ్చింది, ఇవాళ అక్కడ కనిపిస్తుంది కదా. ఇవన్నీ కల్పిస్తే ఏమవుతుంది అంటే నరేంద్ర మోడీ ప్లస్ రాహుల్. అయితే ఇదే జిల్లాల వారీగా మాట్లాడుతున్నాం. నల్గొండ, ఖమ్మం, ఇప్పుడు వరంగల్కి వచ్చేసరికి మీ పాత లీడర్లు ఎవరో కొంత ప్రభావితం చేసినా కూడా అక్కడ కూడా బీజేపీకి గెలిచిన రోజులు ఉండే, అక్కడ కూడా బీజేపీకి ఓటేసిన రోజులు ఉండే. ఒక్కటేందంటే ఓటరు ప్రతి ఒక్కడు ఇవాళ మోడీ వెనక బీజేపీ ఉన్నది. ఏ మాట కామాట చెప్పాలి. నేనేదో బీజేపీ లీడర్ని కాబట్టి ఏది పడితే అది చెప్తే నడుతుందని నేను అనుకోవట్లేదు. మోడీ అనేది ఆయన ముందట ఉన్నాడు.
మా చిన్న ఆయన ఉంటాడు 83 ఏళ్ళు ఉంటాడు. ఆయన దగ్గర పోయినా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ కోట్లు వేయలే, ఆయన బీజేపీ కోట్లు వేసాను. ఓకే, నేను ఆయనను ఎక్కువ నొప్పియకుండా నొప్పిపోయేది. ఎప్పుడన్నా అడిగేది ఏంది వాళ్ళ అభిప్రాయం ఏంది అంటే నాటి నుంచి నేను బీజేపీకి వేసిన బిడ్డ అనేది. మొన్న పోయినప్పుడు అడిగిన నేను, ఏంటిదే మరి ఇప్పుడు ఏమైతుంది అంటే ఎన్నడూ లేదు కానీ మొన్న నేను కాంగ్రెస్ కోటేసిన బిడ్డ. ఎందుకురా, ఎందుకు వేసినా నాయన, ఎందుకు వేసినావు బాబు, గట్లెందుకు వేసినావే నువ్వు వేయవు కదా, నేను బీజేపీకి వచ్చి గట్లెందుకు వేసినావు అంటే అందరు తిట్టుడేనరా కేసీఆర్ను, అందరు తిట్టుడే. తిట్టటోనికి నేనెందుకు కోటేయాలి, తిట్టటోడు వాడు ఓడిపోవాలి కదా, ఓడిపోవాలంటే బీజేపీ కోటేస్తే వాడు ఓడిపోయేటట్లేదు కదా, అందుకని నేను కాంగ్రెస్ కోటేసిన. మరి ఇప్పుడేమంటానులే, ఇప్పుడు మోడీ అంటాను బిడ్డ అందరూ. మొన్న ఏదో గాయ వచ్చింది చూడు, గాయ అంటే ఇది మన కరోనా, మొన్న గాయ వచ్చింది చూడు, ఆ గాయని దక్కించిందే ఆయనట. ఇక్కడనే కాదు ప్రపంచానికి కూడా మందులు పంపిండట అనుకుంటాను. బాబు కూడా చెప్తున్నా, ఆయనకు చదువు రాదు, ఏమి రాదు. ఆ గాయని కాపాడింది ఆయనట. ఆయన కాదు ప్రపంచానికే మందులు పంపిండట. అంటే వాళ్ళ స్థాయి వరకు అంటే బీజేపీ వాళ్ళు సక్సెస్ అయినట్టు. బీజేపీ కంటే మొట్టమాలు వానికి తెలిసింది. ఇవాళ ఓటరు మన దగ్గర ప్రభావితమైండు. తెలంగాణ ఓటరు అని తోడు నక్సల్ బరి ఉద్యమం కాంచెలు ప్రభావితం అవుకుంటూ వస్తాడు. ఇక్కడ ఉద్యమాలు అనేకం నడిచిన కారణంగా తెలంగాణ ప్రజానికం, పల్లె ప్రజానికం ఒక్కొక్కరు ఇవాళ 10 సంవత్సరాలు ఎక్కడో పోయిన కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని తీసుకొని చైతన్యంలో ముందుంటామని మనం చైతన్యంలో మనం ముందు ఫ్రంట్ కోర్లు ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాకు వద్దాం. ఆదిలాబాద్ విన వాళ్ళు ఆశ పెట్టుకుంటే తప్పు. ఆదిలాబాద్ ఇదివరకే బీజేపీ పరమైంది, నిజామాబాద్ ఇదివరకే బీజేపీ పరమైంది. ఆడ పోటీ చేసేటోడు కూడా అలా కనిపించని లేరు. కానీ ఉన్న నాయకుల మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుంది. ఈ ప్రభావంలో కొంత ఉండొచ్చు. నేను వ్యతిరేకత లేదని అన్నా, కానీ దేశం మొత్తం మీద వచ్చిన గాయాల క్షమిస్తారు కొంచెం. ఎందుకంటే మన దగ్గర 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ను కూడా క్షమించరు, మన కుక్క మన కాలు గరిచిందిరా అని ఒకసారి క్షమిస్తారు. మన దగ్గర ఏమైనా చిన్నదో పొద్దు ఏమో, కానీ ఇంకా మనం ఓటు చెల్లకుండా అవుతుందా? ఓటు చెల్లకుండా చేసుకోవద్దు కదా, ఓటు చెల్లేటట్టు చేసుకోవాలి. మన ప్రధానమంత్రికి గెలవాలంటే మనం అటే బీజేపీకి ఓటేయాలనేటువంటి ఆలోచన చేస్తారు ఈసారి జనం. ఓకే, జైరాబాద్ అంటే పక్కన ఉందని మీరు ఇంతకుముందు చెప్పారు. ఖచ్చితంగా అటువైపు ఉందని, కానీ అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం కొంచెం ఎక్కువనే ఉందని. ఉండొచ్చు. మెదక్లో అయితే కేసీఆర్ అదొకటే, కేసీఆర్ అది కూడా లేదని మీరు అంటే. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చెప్తాను, కేసీఆర్ను పోటీ చేయను. మా రఘునందన్కి ఇస్తారా ఇంకెవరికి ఇస్తారా? మా రఘునందన్ గెలుతాడు. కేసీఆర్ పోటీ చేసినా రఘునందన్ గెలుతాడు, హీరోగా గెలుతాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్, రఘునందన్ జిల్లా ప్రెసిడెంట్. మేము ఇద్దరం కలిసిన జోడి, ఇవాళ కూడా కలిసిన జోడే, రేపు ఎన్నికలలో కూడా నేను అక్కడనే ఉంటా. నా డైరెక్షన్ రఘునందన్ పోటీ చేసేది. మీ పాత అనుభవం పనికొస్తుంది ఖచ్చితంగా. హైదరాబాద్ సిటీకి వస్తే మొత్తం కూడా ఇక్కడ గ్రేటర్ పరిధిలో మొత్తం బీఆర్ఎస్ గెలిచి ఉన్నారని. మొత్తం గెలిచిండ్రు, కానీ వాళ్ళ కాడికి గెలిపించారు. వీళ్ళ కాడికి మాత్రం మొత్తం ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుతుంది. మల్కాజ్గిరి అయితే సమస్య లేదు. మల్కాజ్గిరి గెలుపు అయితే నల్లేరు మీద నడకే. దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగిన కాన్స్టిట్యున్సీ ఏదైతున్నదో మల్కాజ్గిరి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది బీజేపీ. కానీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయనకు అదివరకు సొంతం కాదు. ఇది ఆయనకు అదివరకు సొంతం కాదు. ఆయన మహబూబ్నగర్ సొంతం, మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీల సొంతం. ఆయన అదివరకు మహబూబ్నగర్ కాదు. ఇది కాదు. ఎందుకంటే ఇది ప్రభావితమైన ప్రాంతం, అన్నిటికంటే ఇది ప్రభావితమైన ప్రాంతం. అదే కూడా భయం. అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు, ఎటు ఓటేస్తారో తెలియకుండా ఉంటారనే కదా. ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఓడిపోయేందుకు ఎవ్వరు కూడా ఆలోచించరు. తన ఓటు గెలవాలనే ఆలోచన ఉంటారు. తను వేసిన ఓటు ఏదైతున్నదో నాయకుని గెలిపేయాలి, పైన ప్రధానమంత్రిని గెలిపేయాలి. దానికోసమే ఇస్తారు ఈ ఓటు. కానీ పోటీ మీ మధ్యనే ఎక్కువ పోటీ ఉంది. మల్కాజ్గిరి విషయానికి వచ్చేసరికి ఇంటర్నల్ కాంపిటీషన్ తప్పనిసరి ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మీరు ఏమైనా చేసుకో ఏం కాదు. మాతో ప్రభావం ఓటర్ కాడ ప్రభావితం చేసే ఏ లీడర్ ఉండడు. ఎవరైనా పెద్ద లీడర్ అయితే కావచ్చు, కానీ ఓటర్ను ప్రభావితం చేసే లీడర్ ఉండడు. ఓటర్ కాడికి వచ్చేవాడు ఓటర్ సొంతం, లీడర్ కాసేపు కనిపిస్తాడు కావచ్చు. అది ఎన్నికల అనౌన్స్మెంట్, ఎన్నికల క్యాండిడేట్ అనౌన్స్మెంట్ దానిక ఇది కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ డబ్బులున్న నాయకులను తీసుకొచ్చి కాంగ్రెస్ వైపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. డబ్బులు బీఆర్ఎస్ నుంచో ఇంకొక నుంచో పెద్ద డబ్బులు ఖచ్చితంగా టీఆర్ఎస్కు ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దానిక డబ్బుల ప్రభావం ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న కాడికి పెడతారు. కానీ ఓసారి కేసీఆర్
ఏమో ఎందుకు పెడతారా ఉన్న పైసలు కూడా పోతే ఏమవుతాయని ఆయన సునిశ్చిత పరిశీలకుడు, ఏ మాట కాటను ఆయన వద్దంటాడా? ఆయన వద్దంటే ఎందుకు ఆ పైసలు నాశనం అయిపోతాయి ఎందుకు అనేటువంటి బాపతు. ఎందుకు పైసలు పెడతారు, ఇది పోతుంది అది పోతుంది, ఉన్నది పోతుంది ఉంచుకున్న పోతుంది అనే అటువంటి బాపతు. కానీ వీళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇప్పుడే పెడతారని నేను అనుకుంటలేను. కానీ వాళ్ళ ఆశ కూడా గిదే కదా. కానీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని చేసిండు రేవంత్ రెడ్డిని, ఆయనకైతే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి రిటర్న్ గిఫ్ట్లు అంటారు కదా, అట్లాంటి ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఈయన ఇస్తాడా, ఈయన ఇవ్వాలని వద్దనుకుంటాడా? ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకోడా, కానీ ఈయన చేతులు ఉంటుందా అని ఎవ్వరి చేతులు ఉండదు కదా ఇది. ఎందుకంటే ఓటర్ అనేది ఓటు వేసేటోడు వాడు ఎవరికి అంతు చిక్కాడు కదా. మన దగ్గర ఓటర్ అయితే అసలే చిక్కాడు కదా. మనం అనేక ఎన్నికలు చూసుకుంటూ వస్తాను. ఓటర్ నాడి ఎలక్షన్ ముందు రోజు కూడా పట్టుకోలేని పరిస్థితికి వచ్చిన అట్లా ఉంటుంది అట్లా. కానీ ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం అయితే నిర్మాణం అయింది. దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం అయితే నిర్మాణం అయింది. అచ్చా ఎన్నడూ నిర్మాణం కానీ తమిళనాడే కదలిక కనిపిస్తుంది. మీ అన్నమలే కొద్దిగా అడావుడి చేస్తున్నారు. అయితే ఒక అంశం, నిన్న ప్రధానమంత్రి కూడా దక్షిణ భారతదేశం గురించి స్పెషల్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో కొంతమంది మాకు సపరేట్ దేశం కావాలి దక్షిణ భారతదేశానికి కాడికి వచ్చేది. ఈ చాలా సంవత్సరాలుగా ఈ జాతీయ భావాలతో ఉన్న మీరేమంటారు? అంటే రాష్ట్రం విడిపోవడంలో పనిచేసిన మీరు సగభాగం దేశం విడిపోవాలంటే చిన్న రాష్ట్రాలు పరిపాలనా సౌలభ్యానికి అనుకూలం అనేటువంటి మాట మాట్లాడిందే బీజేపీ. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన దేశం సపరేట్ దేశం కాదు. తమిళనాడులో మాత్రమే ఇట్లాంటి ఆలోచన మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు కర్ణాటక కూడా వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు గెలిచింది సరిపోదని, మొన్న కాంగ్రెస్ పార్టీగా గెలిచింది కదా, ఆ గెలిచిన గెలుపు ఓటమిగా మారేటట్టున్నదని వాళ్ళు ఒక కొత్త నినాదం ఎత్తుకుంటారు. ఆ కొత్త నినాదం ప్రమాదకరమైన అది ప్రమాదకరమైందే, కానీ అది పారదు కాక పారదు. ఎందుకంటే ఈయాడ కాదు ఇది, రావణుడి యుద్ధం కాంచెల్లి కూడా తమిళనాడులో ఉన్నది ఈ మార్గం. రావణుని కాలం నుంచి కూడా ఉన్నది, ఇయ్యాడిది కాదు. అనేక సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఆలోచన. అదే దానికి తోడు 1-2 యాడ్ అవుతుంటే ఎంత కష్టం కదా. కానీ ప్రభావితం కాదు, జనం ప్రభావితం. కానీ వాస్తవం అయితే దక్షిణాది లీడర్లకు ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్నాం మనం, సరైన గౌరవం ఇవ్వరు అనేది కదా, అవకాశం ఇవ్వరు, రాజకీయ ప్రాతినిధ్యం సరిగా ఇవ్వరు. అరే వెంకయ్య, అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా, ఎందుకు వెంకయ్యనాయుడు ఎంత దూరం పోయిండు, కేంద్ర మంత్రి కావాల్సిన ఎంత దూరం పోయిండు ఆయన. అరే ఉపరాష్ట్రపతి అయిండు, అంత దూరం తీసుకుపోయిండు కదా. సర్వేపల్లి రాధాకృష్ణ అయిండు, ఆయన దక్షిణాదే కదా. ఇవాళ మన అబ్దుల్ కలాం అయిండు, ఆయన ఎక్కడైనా తమిళనాడు ఆయన కదా. ఇవన్నీ ఈ పోస్టులు మీరు చెప్పిన పోస్టులు అన్నీ కూడా ప్రభావితం. అంటే మీన్స్ నేనేమంటానంటే ఒక పివి నరసింహరావు తర్వాత ఇప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిండు. ఇంకోటి ఏంటంటే 60 బస్తాలు 50 బస్తాలు పండేటువంటి ఆ ఏరియాకే అవకాశం ఎప్పుడైనా వస్తుంది. ఫలితం ఎప్పుడైనా ఫలితం అట్లనే వస్తుంది. ఆ కోణంలోనే చూసే వీళ్ళు మాది సపరేట్, తక్కువ ఉన్న వాళ్ళం తక్కువనే ఉంటాం అనే కాడికి వచ్చిందంటే ఇబ్బంది కదా. తక్కువ ఉన్నా సరే ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు దేశం విడిపోతాడు అనేది ఎవడు ఒప్పుకోడు, దేశం విడిపోయేటువంటి సవాల్ ఉందా? దానికి ఎవరు కూడా, అంటే మాలాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. ఆ నాయకుల చర్చను మీ ముందు తీసుకొస్తున్నాం అంతే. సరే, నాయకుల చర్చ ఉంటుంది ఎప్పటికైనా, మంచి చెడు చర్చ ఎప్పటి జరుగుతుంది. ఇది సమాజంలో ఈ చర్చ ఎప్పటికి ఉంటుంది. ఆ చర్చ మొత్తం కాదు, ఆ చరిత్ర నిర్మాణం చేయదు. ఆ చరిత్ర నిర్మాణం చేయదు. చరిత్ర వేరు, చర్చ వేరు. రైట్. మోదీ గారి హవాతోనే మీరు ఖచ్చితంగా రామ మందిరం ఏమైనా పనిచేస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను రామ మందిర ఆ పోరాటంలో ఉన్నోడిని నేను. కానీ రాముని యొక్క చరిస్మా, రాముని యొక్క ఆలోచన విధానం, రాముని దైవంగా కొలిచే విధానం ఇంత దూరంగా ఉంటుందని నేను అనుకోలేదు ఇదివరకు. ఇంత దూరంగా ఉంటుందని నిజంగా నేను అనుకోలేదు. ఇప్పుడు ముఖ్యంగా స్త్రీ ఓటర్ల మీద విపరీతమైన ప్రభావం ఉన్నది. అక్షంతలు పెట్టిన ఇంటింటికి ప్రతి ఓటరు కూడా, ప్రతి ఇల్లు కూడా ప్రభావితం అయి ఉన్నది. ఎన్నడికి ఇంత ఉంటుందని అనుకోలేదు. అదేదో ఉత్తరాదిలో ఉంటుంది, ఈ దక్షిణాది దానికి వస్తుందా అని అనుకున్నాం. కానీ దక్షిణాదిలో కూడా ఆ ప్రభావం ఉన్నది. రైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల నాయకుల గురించి ఇప్పుడు ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు రేవంత్ రెడ్డి, బీజేపీకి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ఎవరి ప్రభావం ఎంత ఉంటుంది? ఒకటే, వాళ్ళకు ఒక్కొక్క నాయకుడే ఉన్నాడు. కానీ బీజేపీలో మాత్రం అనేక మంది నాయకులు ఉన్నారు. అనేక మంది నాయకుల ప్రభావం ఉంటుంది దీని మీద. ఇప్పుడు మాకు ఇవాళ
ఈటల రాజేందర్ కానీ లేకపోతే మన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ మన ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ఆయన కానీ అరవింద్ కానీ ఇప్పుడు డికే అరుణ కానీ ఇట్లాంటి వాళ్ళ ప్రభావం కూడా మా దగ్గర ఉంటుంది. అనేక మంది ప్రభావం ఉన్నది ఇక్కడ. బీజేపీలో అనేక మంది ప్రభావం ఉన్నది. దీనికి మోడీ ఆశీర్వాదం ఉన్నది, మోడీ యొక్క చరిస్మా ఉన్నది దీనికి తోడు. ఓకే, కేసీఆర్ ప్రభావం ఏముండదంటారా ఎన్నికల్లో? కేసీఆర్ ప్రభావం పాపం నథింగే. నేను బాధపడుకుంటాను సుమా, ఆయనను ఏలాన్ చేసుకుంటాంటలేను, నేను బాధపడుకుంటాను. ఫస్ట్ టైం కోల్పోయిండు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఆయన ప్రభావాన్ని ఆయన కోల్పోయిండు. ఆయనను అడగండి, ఆయనకు తెలిసింది నా ప్రభావం లేదురా ఈసారి పనిచేస్తలేదు అని ఆయనకు తెలుసు. ఇంత తొందరగా పోతుందని అనుకోలేదు కానీ పోయింది. ఎందుకంటే అది ఆయన చేయరాని పనులు చేసిండు. అది 10 సంవత్సరాల తర్వాత పోయింది అనుకున్నా. కొత్తగా ఉన్నారు కదా రేవంత్ ప్రభావం ఎంత మాత్రం ఉండదు. ఆయన ప్రభావంతో రేవంత్ అయింది తప్ప ఆయనను కేసీఆర్ను తీసి ఎట్లా పోతాడు కేసీఆర్ అంటే రేవంత్ వచ్చిండు తప్ప రేవంత్ ప్రభావంతో రేవంత్ రాలే. మొత్తానికైతే బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయనేది మీ అంచనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రాజయాదవ్ గారు.